క్రీస్తునందు ప్రియమైన సహోదరులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామమున మీకు వందనాలు. మీరు, మీ బిడ్డలు, మీ యొక్క జీవిత భాగస్వామి, మీ కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా ఆరోగ్యంతో ఆశీర్వాదాలతో ఎదుగుచూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, సంపూర్ణ సత్యం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు వింటూ చూస్తూ మీలో అనేకులు ఆధ్యాత్మికంగా భౌతికంగా దీవించబడుతున్నామని, మీలో చాలామంది వాక్య సందేశములు ఎంతో బలపరిచేవిగా ఉన్నాయని, మీలో చాలామంది వాక్యమును నేర్చుకుంటున్నామని, మీరు మాకు పంపిస్తున్న ఎస్ఎంఎస్లను బట్టి, చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, చేస్తున్న ఈమెయిల్స్ని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు రాబోతున్న దినాలు ఇలా ముందు కొనసాగడానికి మీ సంపూర్ణ ప్రార్థనా సహకారాన్ని మేము కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథాలు చేత పట్టుకుని టీవీ సెట్స్ ముందు కూర్చున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏమైతే మాట్లాడని ఉద్దేశించి ఉన్నాడో ఆ సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం విందాం. నేటి మన ధ్యానము నిమిత్తము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగం లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాలని చదువుతున్నాను. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైన క్రీస్తుని ఈ లోకములోనికి మా కొరకు పంపించినందుకై వందనాలు. నీ కుమారుడైన క్రీస్తు కార్చిన రక్తములో మా ప్రతి పాపములు కడిగి, ఏదేను తోటలో మాతో నీకున్న సంబంధం తెగిపోయినప్పుడు గెత్సెమనే తోటలో నీ కుమారుని ద్వారా మరలా మాతో నువ్వు సత్సంబంధాన్ని నెలకొల్పిన విధానంకై వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ కుమారుడైన క్రీస్తు పలికిన ఈ మాటలు ఏ ఉద్దేశంతో ఆయన పలికారో అదే భావము కలిగిన వ్యాఖ్యానం మేము చేసి దీని నుండి కొన్ని సత్యాలు నేర్చుకుని ఆ సత్యాలు మా జీవితానికి అన్వయించుకొని నీకు ఇష్టమైన జీవితం జీవించుటకు నేర్పించండి. వాక్యం వింటున్న వారిలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగించి మెరుగైన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. నీ బిడ్డలు వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మదేవ వారి హృదయంలోకి వెళ్ళి క్రియ జరిగించి నిన్ను అంగీకరించకుండా ఎవరైనా ఉన్నట్లయితే వారు నిన్ను అంగీకరించు భాగ్యము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీభవించిన వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. రండి, దేవుడు మన కొరకు వ్రాయించిన లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అన్న మాట యథార్థంగా అక్షరాల జరిగే మాట. ఈ భూమి మీద ఎవరే మాట అన్నది జరగదేమో కానీ యేసుక్రీస్తు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని. ఆయన ఒకే సమయంలో అన్ని స్థలాల్లో అన్ని కాలాల్లో ఉండదగినటువంటి దేవుడు. ఆయనకు తెలియనిదేది లేదు, ఆయనకు అన్నీ తెలుసు. అటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మాట అన్నాడు. ఆయన ఏదైనా ఒక మాట అన్నాడు అని అంటే అది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ వ్రాయబడిన మాట తప్పకుండా అది అక్షరాల నిజం. దాంట్లో నుండి సున్నా కానీ పొల్లు కానీ మనం తీసేయడానికి సరిపోం. ఆకాశము భూమి గతించినా కానీ దేవుని మాటలు గతించవు. ఏమన్నారు యేసు ప్రభువారు? మరుగైనదేదియు బయలుపరచబడకపోదు అంటున్నారు. యేసు అన్న ఈ మాట నిజమేనా? ఒక సంగతిని మనము ఎంతగా దాచేద్దామన్నా, ఎంతగా దాన్ని రహస్యంగా ఉంచుదామన్నా ఉంచలేమా? ఉంచగలం అని అనుకుంటున్నారు కదా. యేసయ్య చెప్పాడు, నువ్వు దేన్ని రహస్యంగా ఉంచుతావో అది తప్పకుండా బయలుపరుస్తుంది. ఏది మరుగు చేద్దామని నువ్వు అనుకుంటావో అది బయలుపరచబడుతుంది ఒక దినమని యేసు చెప్పాడు. యేసు మాటలు ఏం లెక్క పెట్టకర్లే అనుకోవద్దు. యేసు ఒక మాట చెప్పాడు, అనేకమైన మాటలు చెప్పారు. ఆ మాటల్లో ఒకటి ఏంటంటే బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారని యేసయ్య చెప్పారు.
యేసయ్య ఏమన్నారు అని అంటే, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. ఇంకా యేసుప్రభు అన్న మాటకి ఇక తిరుగులేదు. అనిల్ అంబానీ లాంటి ఒక ధనవంతుడు కానీ, బిల్ గేట్స్ లాంటి ధనవంతులు అందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులందరూ ఏకీభవించి బేదరికాన్ని తొలగించేద్దామని వారు కూడబెట్టిన కోట్ల రూపాయల ఆస్తి అంతా కూడా పేదలకు పంచేసి పేదలు లేని ప్రపంచాన్ని తయారు చేద్దామని అనుకుంటే, నిజంగా పేదలు లేని ప్రపంచం తయారవుతుందా? యేసయ్య అన్నాడు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారని చెప్పాడు. ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటారు? అంబానీ లాంటి ధనవంతుడు, బిల్ గేట్స్ లాంటి ధనవంతుడు తమ ఆస్తులందరూ కలిపి పేదలకు పనిచేసినప్పుడు ఇక పేదలు ఉండరు కదా. మరి యేసు అన్న మాట నెరవేరుతుందా అని అంటే, ఇక్కడ ఒక చిక్కు ఉందండి. పేదలకి ఈ ధనవంతుల ఆస్తి పనిచేసినప్పుడు ఒక్కొక్కరికి 2 ఎకరాలు కానీ, లేకపోతే 2 లక్షల రూపాయల ఆస్తి కానీ వచ్చేసింది అనుకోండి ధనం. ఒక 6 నెలల పాటు వారు ధనవంతులుగానే ఉంటారు. కానీ ఆ తర్వాత మరలా వారు ఏం చేస్తారనంటే, త్రాగుబోతులుగా ఉండో లేకపోతే పేకాట ఆడేవారిగా ఉన్నవారు వారికి వచ్చినటువంటి ఆ యొక్క డబ్బును, ఆ ఆస్తిని మరలా దాన్ని తాకట్టు పెట్టేయడం, అమ్మేయడం చేస్తారు. అనిల్ అంబానీ, బిల్ గేట్స్ లాంటి వారు వీళ్ళని ఎంత ధనవంతులుగా తయారు చేద్దామని అనుకున్నా, వీరు మరలా ఒక 6-7 నెలల తర్వాత లేకపోతే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పేదలైపోతారు. ఎందుకు అని అంటే అది కరెక్టేనండి, అలాగ అయిపోతారని యేసు ముందే చెప్పాడు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని అంటే, ఎప్పుడూ పేదలుగా ఉండాలనేది నా అభిప్రాయం కాదు, కానీ వారు అలా జరిగిస్తారు అని నేను చెప్తున్నాను. అది ఎలాగ నిజమో ఇది కూడా రహస్యమైనది ఏది తెలియబడకపోదు. ఆదాము కుటుంబ సభ్యులమైనటువంటి మనకి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, రహస్యం అనేటువంటి పదం ఒకటే, కానీ భక్తి విషయంలో రహస్యం వేరు. భక్తి విషయంలో రహస్యంగా యేసును ఆరాధించుట, రహస్యంగా దేవునికి ఇచ్చుట, ఆ రహస్యం కోసం కాదు ఇక్కడ యేసు మాట్లాడుతున్నది. రహస్యము అని అంటే అది పాపము అవి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా దేవునికి ఇష్టం లేని కార్యము అయి ఉండొచ్చు. ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్పాడు, మరుగైనది ఏది బయలుపరచబడకపోదు. ఎన్ని సంవత్సరాలుగా ఒక సంగతిని నువ్వు మరుగు చేస్తున్నావు, ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా ఒక సంగతిని నువ్వు దాచిపెట్టావు ఎవరికి తెలియకుండా? ఒక సంగతిని, నేను చేసిన ఒక అతిక్రమాన్ని, నేను చేసిన ఒక పాపాన్ని ఇన్ని సంవత్సరాలుగా నేను దాచిపెడుతున్నాను, ఇప్పటి వరకు ఎవరికి తెలియలేదు. యేసు ప్రభు వారు రహస్యమైనది ఏది తెలియబడకపోదు, మరుగైనది ఏది తెలియబడకపోదు అన్నంత మాత్రాన తెలిసిపోద్దా? ఇన్ని సంవత్సరాల నుంచి దాచునోని ఇక మీదట నేను దాయలేనా అని అనుకోవద్దు ప్రియమైనటువంటి సహోదరుడా. నువ్వు రహస్యంగా ఏం జరిగిస్తున్నావో అది యేసు చెప్పినట్లుగా ఒక దినమున బయలుపరచబడుతుంది. యేసు చెప్పినట్లు అది ఒక దినాన్న తెలియపరచబడుతుంది. యేసు చెప్పాడు, మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ఎవరికి తెలుసులే, ఎవరికి తెలియదు కదా అని అనుకుంటున్నావేమో. యేసు చెప్పాడు, ఒక దినమున రహస్యంగా నువ్వు దాచింది బయలుపరచబడుతుంది. అప్పుడు నీ జీవితం నాశనం అవుతుంది, అప్పుడు నీ జీవితం చీకటమయమైపోద్ది, అప్పుడు నీ జీవితం అగమ్య గోచరం అయిపోద్ది. అందుకే రహస్యమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని పబ్లిక్ చేయమని యేసు వారు మాట్లాడుతున్నారు. ఎంతకాలం నుంచి రహస్యంగా ఏ కార్యం చేసినా ఒక దినాన్ని అది బయలుపరచబడుతుంది అని యేసు చెప్పిన మాట అక్షర సత్యంగా నువ్వు నమ్మి ఈనాడే ఈ వర్తమానం వినగానే ఆ రహస్యమైనటువంటి వాటిని విడిచిపెట్టాయి. ఆ దాచినటువంటి వాటిని, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలని వాటిని విడిచిపెట్టు. దేవుని బిడ్డలారా, రహస్యమైనవి అని అంటే చేసే భక్తి కోసం కాదు దేవుడు అక్కడ మాట్లాడుతుంటా. కేవలం దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎంత రహస్యంగా చేస్తున్నామో వాటి కొరకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దొంగతనం అనేటువంటిది, వ్యభిచారం అనేటువంటిది, నరహత్య అనేటువంటి 3 ఉన్నాయి ప్రధానంగా. దొంగతనం, నరహత్య, వ్యభిచారం. దేవుని బిడ్డలారా, ఈ 3ంటిని
రహస్యంగా మరుగుగా చేసినటువంటి వారు అనుకుంటారు తెలియపరచబడదు, ఇది బట్టబయలు అవదు అని. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఆ కార్యాల్లో పాలు పంపులు పొందినటువంటి వారికి తప్పకుండా బయలుపరచబడతాయి. మనకి మీడియా ఉందండి, న్యూస్ మీడియా. ఈ యొక్క మీడియా ఏం చేస్తుంది అని అంటే అటువంటి వాటిని అన్నింటినీ బట్టబయలు చేస్తూ ఉంటుంది. ఎవరైతే దొంగతనం చేసి తప్పించుకున్నారో, ఎవరైతే అక్రమమైన మార్గాల్లో పట్టబడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కన్ను లోకమందంతటా సంచారం చేస్తుందని 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్పాడు. యెహోవా కన్ను లోకమందంతటా సంచారం చేస్తుందట. తన యందు భయభక్తులు గల వారిని బలపరచడానికి సంచారం చేస్తుంది ఆ కన్ను. దేవుని బిడ్డలారా, మనకి ఏటీఎంలు అనేటువంటివి ఉన్నాయి. ఎప్పుడైనా మనకు డబ్బు అవసరమైనప్పుడు ఏటీఎంకి వెళ్ళి డబ్బు తీసుకునే అవకాశం ఉంది. ఆ ఏటీఎంస్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలు ఏం చేస్తాయంటే లోపలికి వచ్చినటువంటి వారు డబ్బు తీసుకుంటున్నారా, ఏం చేస్తున్నారని ఆ కెమెరా, ఆ కన్ను రికార్డ్ చేస్తూ ఉంటుంది. కేవలం ఏటీఎంస్లోనే కాదు, ఈ దినాల్లో ప్రతి షాపులోనూ కూడా 20-30 కెమెరాస్ పెట్టి ఆ షాపు యజమాని ఒక కంప్యూటర్ తన దగ్గర పెట్టుకుని చేసినటువంటి ఆ పనివారు కరెక్ట్గా పనిచేస్తున్నారా, వచ్చిన కస్టమర్లు నిజంగా వారు కొనుక్కోవడానికి వచ్చారా, దొంగిలించడానికి వచ్చారా అని చూస్తారు. ఏ కన్ను నన్ను చూడలేదనుకుని షాపుకి వెళ్ళి ఏమైనా దొంగతనం చేస్తే అక్కడ ఉన్నటువంటి రహస్య కెమెరాలలో మనం చేసిన దొంగతనం బంధించబడుతుంది. మానవుడికి ఎంత తెలివి, కెమెరా పెట్టి ఆ విధంగా దొంగలను పట్టుకుంటున్నారు. ఒక బంగారపు కొట్టును చోరీ చేస్తే దొంగతనం చేసినటువంటి వారు ఎక్కడ వేలుముద్రలు కానీ తమ శరీర వాసన కానీ అక్కడ లేకుండా చాలా చాకచక్యంగా దొంగతనం చేసి సక్సెస్ అయ్యాం అని అనుకుని ఒక 5-6 రోజులు అనుకుంటారు. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి చాలా ఈజీగా మొదటి రోజు దొరకకపోవచ్చు, రెండో రోజు దొరకకపోవచ్చు, 6వ దినాన్నో 7వ దినాన్నో తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాన్ని ఛేదించి దాన్ని పట్టుకుంటారు. వారి జోబు రుమాల్లో వారు మొక్కలకు వేసేసుకుంటారు. ఎందుకంటే మీడియా ముందు ప్రజలందరూ చూస్తారని. నువ్వు రహస్యంగా చేసిన దొంగతనం బట్టబయలు చేయబడక మానిందా? బయలుపరచబడింది. దొంగతనంలో ఉన్నవారు, నరహత్యలో ఉన్నవారు, దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నేను చేసిన ఈ నరహత్య, నేను చేసిన ఈ దొంగతనం బట్టబయలు అవుతుంది ఒక దినాన్ని. ఎక్కడో న్యాయపీఠం ముందు కాదు బట్టబయలు అవడం. అక్కడ ఎలాగ అన్నీ బట్టబయలు అవుతాయి. దేవుడు ధవల సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయి, ప్రతి వారికి తీర్పు. అప్పుడు ఎలాగ బట్టబయలు అవుతుంది. కానీ నేను చెప్పేటువంటి ఆ రహస్యమైనది తెలియపరచబడద్దని నేను చెప్పిన భాగం ఏంటంటే నువ్వు చనిపోకమునుపే భూమి మీద ఉన్నప్పుడే తప్పకుండా అది తెలియపరచబడబోదు. చీకటిలో నువ్వు చేసిన కార్యం, వెలుగులో నువ్వు చేసిన కార్యం. దేవుని బిడ్డలారా, దొంగతనం చేసినప్పుడు ఎవరో చూడలేదని అనుకుంటాం, కానీ చాలా ఈజీగా అది ఒక 5 రోజుల తర్వాత బట్టబయలు అయిపోతూ ఉంటుందని వాక్యం చెప్తుంది. మామూలు కెమెరాలు ఎంతోమందిని పట్టించేసినాయి. అయితే మానవుడికి ఒక తెలివి, ఎక్కడ కెమెరా ఉందో చూసి లోపలికి ఎలా ప్రవేశిస్తాడు అని అంటే మాస్క్ వేసేసుకుని కళ్ళు మాత్రమే కనబడేటట్టు అక్కడ 2 రంధ్రాలు పెట్టుకుని కంటికి మిగతా శరీర భాగం అంతా కప్పెట్టేసి మాస్క్ వేసుకుని ఆ యొక్క చోరికి దిగుతాడు. అప్పుడు కెమెరా ఏం చేస్తుంది? మానవుడు పెట్టిన కెమెరా ఏం చేయలేదు, రికార్డ్ చేస్తుంది, కానీ ఆయన ఎవరో తెలియదు. ఇంకొక పద్ధతి ఏంటి అని అంటే లోపలికి మాస్క్ వేసుకుని వెళ్ళగానే కెమెరా తను చేసే పనిని రికార్డ్ చేసే కెమెరా ఎక్కడుందో చూసి దానికి ఒక ముసుగేసేస్తే ఇంకా కెమెరా చేసే పని ఏమీ ఉండదు. మానవుడు తెలివైనోడే, కానీ మానవుడు తెలివితేటలను అధిగమించే తెలివితేటలో ఈ దొంగ పనులు, నరహత్యలు చేసిన వాళ్ళు ఉపయోగించవచ్చు. కానీ దేవుని కన్నే పెద్ద కెమెరా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని కన్ను 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9లో యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ప్రతి సందు, ప్రతి గది అంతా సంచారం చేస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు గదిలో ఉండి పాపం చేస్తే, గదిలో ఉండి దొంగతనం చేస్తే ఆ గదిలోనికి దేవుని కన్ను ఉంది. ఆ ఇటుకలు, ఆ దూలాలేనండి దేవుని కళ్ళు, అవే దేవుని కెమెరాలు.
అవే రికార్డు చేస్తున్నాయి నువ్వు చేసినటువంటి పని. హెబ్రీ పత్రిక 4:13 నువ్వు గమనించినట్లయితే అక్కడ దేవునికి కనబడని సృష్టము ఏదీ లేదు, అంతా ఆయన కంటికి చాలా క్లియర్గా. మానవుడు పెట్టే కెమెరాకి ముసుగేసేయచ్చు, లేకపోతే మానవుడు మాస్క్ ధరించి దొంగతనం చేయొచ్చు, నరహత్య చేయొచ్చు, కానీ దేవుని కన్ను అనే కెమెరా ఉందండి. చాలా పవర్ఫుల్ కెమెరా అండి దేవుని కన్ను. అది దానికి ఎవరు ముసుగు వేయలేరు, అన్ని క్లియర్గా కన్ను చూస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చేస్తున్న పని ఎవరికీ తెలియదు, ఇప్పటి వరకు తెలియలేదు, 10 సంవత్సరాలు అయింది అని అనుకున్నట్లయితే ఒక దినాన్న అది బయలుపరచబడుతుంది, ఒక దినాన్న అది తెలియపరచబడుతుంది. 3 కార్యాల్లో మానవులు ఎక్కువ నిమగ్నం అయ్యారు: దొంగతనం, నరహత్య, వ్యభిచారం. దేవుని బిడ్డలారా, మొట్టమొదట నరహత్య గురించి ఒక ఆయన ఏమని ఎలాగు చేశాడో చూద్దాం. నిర్గమకాండములో నుండి 2వ అధ్యాయము 12వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. ఆ దినములలో మోసే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీను ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పెట్టేశాడు. మోసే ఒక ఐగుప్తీయుని కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడట. ముందు ఏం చేశాడు తెలుసా? అటు ఇటు తిరిగి చూసేటట. ఎందుకు అలా చూడాలి? నేను ఈ ఐగుప్తీయుని కొట్టి చంపేస్తున్నాను కదా, ఎవరైనా నన్ను చూస్తారేమో అని. నరహత్య. మోసే ఒక నరహంతకుడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, అటు ఇటు చూసేటట, ఎవరో చూడట్లేదు. అంటే ఏ కెమెరా నన్ను షూట్ చేయట్లేదు అనుకున్నాడు, కానీ పరలోకమందున్న దేవుని కెమెరాయే పెద్ద కన్ను, అది నన్ను చూస్తుందని మాత్రం మోసే అనుకోలేదు. మరలా మీ కొరకు ఈ భాగాన్ని చదువుతున్నాను. అటు ఇటు చూచి ఎవరు అటు రావట్లేదని గమనించి, ఎవరు తనను చూడట్లేదని గమనించి ఏం చేశాడంటే కొట్టి చంపేశాడు, నరహత్య చేశాడు. ఎవరికి తెలియకుండా ఇసుకలో కప్పెట్టేశాడు. గబగబా చేతికి మట్టి అంతా తుడిచేసుకున్నాడు. మామూలుగా రోజు అయిపోయింది. మరుసటి రోజు కూడా మరలా మోసే బయట తిరుగుతుంటే, ఇప్పుడు ఈరోజు 2 హెబ్రీలు దెబ్బలాడుకోవడం చూశాడట మోసే. అంతకుముందేమో ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుడు దెబ్బలాడుకుంటుంటే ఐగుప్తిని కొట్టి చంపేశాడు, తన జాతి కానివ్వండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే, ఇంకా మైండ్ షాక్ అయిపోయింది మోసేకి. 2 సొంత సహోదరులు కొట్టుకుంటున్నారు. ఒకే కడుపులోంచి వచ్చిన 2 హెబ్రీలు కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకురా మీ ఇద్దరు ఒకే కడుపులో నుంచి వచ్చారు కదా, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారా అని విడదీయబోయాడు ఆ ఇద్దరిని. అప్పుడు ఆ ఇద్దరిలో ఒకడు అంటున్నాడు ఎలాగున, ఏమని? మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవాలని అనుకొనుచున్నావా అన్నాడట. వెంటనే మోసేకి సాకు తినేసాడండి. వాడు ఏమన్నాడు? నీవు నిన్న ఆ ఐగుప్తీయుని కొట్టి చంపినట్లు నన్ను చంపేయాలనుకుంటున్నావా అనగానే మోసే ఎంత సాకు తిన్నాడో. నేను నిన్న ఒక ఐగుప్తీయుని కొట్టి చంపినట్లు ఎవరో చూడలేదు కదా, వీడికి ఎలా తెలిసిపోయింది? ఇంకా మోసే మీ ఇద్దరు దెబ్బలాడుకోకుండా నేను ఎవరిని కొట్టి చంపలేదు అని అతను ఇంకా వాగ్వాదానికి దిగకుండా అతను ఏమనుకుంటున్నాడో చూడండి. అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను. యేసన్న మాట నెరవేరుతుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యేసన్న మాట నెరవేరకపోదు. యేసు ఏమన్నాడు? లోకసువార్త 12:2-3 వచనాల్లో, రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు, మరుగైనది ఏది తెలియబడకపోదు. ఒకరిని కొట్టి చంపేసి దాచేసి కప్పెట్టేస్తే ఎవరికి తెలియదా? ఈ లోకపు కెమెరాలు రికార్డ్ చేస్తే చెయ్యకపోవచ్చు. ఈ లోకపు కెమెరాలు రికార్డ్ చేస్తుంటే మనుషులు ఆ కెమెరాలకు ముసుగులు వేసేసేయచ్చు, కానీ దేవుని కంటికి ఏ మనుషుడు ముసుగు వేయలేడు కదా. నిన్న ఐగుప్తుని నేను కొట్టి చంపినప్పుడు అక్కడికి జాగ్రత్తగానే కొట్టి చంపేనే, ఎవరు నన్ను చూడకుండానే చేసేనే, ఏంటి సంగతి అని చెప్పేసి భయపడిపోయి అక్కడి నుంచి మిద్యాను దేశం పారిపోయాడట. రహస్యంగా చేసిన పాపం భయాన్ని పుట్టిస్తుంది. నువ్వు చేసిన భయపడడం మొదలెట్టాడు.
భయపడడం మొదలెట్టింది, భయం మొదలైంది మోసేలో. పారిపోయాడు మిద్యాను దేశానికి. దేవుని బిడ్డలారా, నరహత్య జరిగించేవారు చూడండి, వేట కొడవలతో కత్తులతో తరిమి తరిమి చంపి అవన్నీ దాచేసి ఏమి ఎరగనట్టు మళ్ళీ సమాజంలో కలిసిపోయి అయ్యో ఎవరు చేశారు అని అంటూ ఉంటారు. అయ్యో భలే సీక్రెట్గా చేసేసేంలో ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, కానీ ఇదిగో తప్పకుండా ఒక దినాన్ని అది బయలుపరచబడుతుంది. ఎవరు ఏ అంధకార క్రియలు చేసినా అవి ఒక దినాన్ని తప్పకుండా బయలుపరచబడతాయి. దేవుడు చెప్పిన మాట. నరహత్య జరిగించేస్తే అది ఎవడో చూడలేదనుకున్నాడు మోసే, కానీ బయలుపడింది. చెప్పుకుంటారు నువ్వు చేసిన నరహత్య, వస్తుంది అది బయటికి, రాకుండా ఉండదు. ఎందుకంటే ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకుంటే ఆ ఒడి కాలకుండునా అని దేవుడు సొలొమోను ద్వారా సామెతల గ్రంథంలో మాట్లాడించాడు. దేవుని బిడ్డలారా, నరహత్య అనేటువంటిది నువ్వు చేస్తే ఎవరికి తెలియకుండా అది బయలుపరచబడుతుంది ఒక దినాన్ని. యేసు అన్న మాట ప్రకారంగా యు కెనాట్ హైడ్ ఇట్. యు మే హైడ్ ఇట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, ఫర్ ఫ్యూ మంత్స్, మేబీ ఫ్యూ అవర్స్. నువ్వు దాన్ని కొన్ని గంటలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు దాయొచ్చు, కానీ ఆ తర్వాత డెఫినెట్లీ ఇట్ విల్ బి రివీల్డ్. అది తప్పకుండా అందరికీ బయలుపరచబడుతుంది. నరహత్య చేసి ఏమి అన్నట్టు సమాజంలో కలిసిపోతే ఒక దినాన్ని అది బయలుపరచబడుతుంది. అప్పుడు నీ జీవితం భయంతో కూడి ఉంటుంది, పారిపోవలసిందే నీవు. నరహత్య అనేటువంటిది బయలుపరచబడుతుంది. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో యుద్ధం జరుగుతుంది. దావీదు యుద్ధానికి వెళ్ళిపోవాలి, కానీ మేడ మీద అటు ఇటు తిరుగుతుంటే స్నానం చేసే ఒక స్త్రీ అతను కనబడింది. ఆమెను ఆయన మోహించి ఆమెను తన గదిలోనికి తీసుకొచ్చి ఆమెతో పాపం చేశాడు దావీదు. పాపం చేసిన తర్వాత ఆమె ఈయనకు వర్తమానం పంపించింది, నేను గర్భవతిని అయ్యానని. అయ్యో కొంప మునిగిపోయేలా ఉంది, ఏం చేయాలి ఇప్పుడు అని. ఆమె భర్త ఏమో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అందరూ యుద్ధానికి పోతే రాజయ్యుండి ఇంటికాడ ఆయనకేం పని? దేవుని బిడ్డలారా, అందరూ దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఆరాధన చేస్తుంటే నువ్వు ఒక్కరుదానువు, లేకపోతే నువ్వు ఒక్కడు ఇంటికాడ ఉండి ఏం చేస్తున్నావు? టీవీలో సినిమాలు చూస్తున్నావా, లేకపోతే ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, అందరూ దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుని ఆరాధన చేస్తుంటే మీ వారిని ఇంటి దగ్గర విడిచిపెట్టకండి. మీ సంబంధికులని కూడా దేవుని మందిరానికి తీసుకెళ్ళిపోండి. సైనికులు అందరూ యుద్ధం చేస్తుంటే ఆయన గారు ఒక్కరూ ఇంటికాడ ఉండిపోయారు. ఇంటికాడ ఉండిపోయినప్పుడు ఏం జరిగింది? పాపంలో పడ్డాడు. ఆమె వర్తమానం పంపించింది, ఆమె పేరు బత్షెబా. ఆమె నేను గర్భవతిని వర్తమానం పంపగానే ఆమె భర్త ఆమెకు ఉన్నాడు. ఆమె భర్త పేరు ఊరియా. ఆయన యుద్ధరంగంలో ఉన్నాడు. అయ్యో ఇది ఎలాగా అని చెప్పి దావీదు ఒక స్కెచ్ చేశాడు. ఏంటా స్కెచ్ అంటే, ఊరియా అనేటువంటి ఆయన్ని యుద్ధంలోంచి అర్జెంట్గా ఇంటికి రప్పించేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజైన దావీదు ఊరియాతో అంటున్నాడు, ఊరియా నీవు ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకో అన్నాడు. అంటే ఇంటికి అతను వెళ్ళిపోతే తప్పకుండా తన భార్యతో ఆయన సుఖం పొందుతాడు, తన భార్యతో ఉంటాడు. కాబట్టి ఆ గర్భం దాల్చినటువంటి ఆ సంగతి ఊరియా మీదకే పోతే నా మీదకి రాదని ప్లాన్ వేసాడు. అలాగే చిత్తం మహాప్రభు అన్నటువంటి ఊరియా ఆ రాత్రి ఇంటికి వెళ్ళడం మానేసి అక్కడే పండుకున్నాడు. తెల్లవారేసరికి దావీదు హాయిగా నేను పని చేశాను, అది ఎవరికి తెలియకుండా కవర్ చేసేసాను, బత్షెబా భర్తను బత్షెబా దగ్గరికి పంపించేసాను, ఇక ఆ గర్భం నా వల్ల వచ్చిందని ఎవడు అనుకునేసరికి పొద్దున హ్యాపీగా లేచి దావీదు నడుస్తుంటే ఊరియా గారు, అయ్యా రాజుగారు శుభోదయం అన్నాడు. ఎరా రాత్రి ఇంటికి వెళ్ళలేదా నువ్వు అని అడిగాడు. మన సైనికులందరూ యుద్ధం చేస్తుంటే నేను ఇంటికి వెళ్ళి ఎలాగ సంతోషంగా ఉండగలనండి, అందుకే ఇక్కడే పండుకున్నాను రాత్రి, నేను ఇంటికి వెళ్ళదని చెప్పినప్పుడు అయ్యో కొంప ముంచేసావు. మళ్ళా స్కెచ్ చేసాడండి. తనతోటే యోవాబుకి లెటర్ రాసి పంపించాడు. ఈ లెటర్ పట్టుకెళ్ళి ఊరియా యోవాబుకి ఇచ్చేయని చెప్పాడు. యోవాబు అనేటువంటి వాడు ఆ లెటర్ చదవగానే ఈ లెటర్ తెచ్చినటువంటి వాడిని ఎక్కడ యుద్ధం బీభత్సంగా జరుగుతుందో అక్కడ పెట్టి కొట్టి చంపించేయమని రాజుగారు 2వ స్కెచ్ చేశాడు దావీదు. వెంటనే యోవాబు ఊరియాని ఎక్కడ యుద్ధం బాగా జరుగుతుందో అక్కడ పెట్టి చనిపోయేటట్లు చేశాడు. రాజుగారికి వర్తమానం పంపించేశాడు. దేవుని బిడ్డలారా, చూడండి దావీదు చేసిన ఈ పొరపాటు. ఆ తర్వాత ఊరియా చనిపోయాడు యుద్ధంలో అన్న వార్త పొక్కింది. బత్షెబా ఏడ్చింది కొన్ని దినాలు. ఆ తర్వాత బత్షెబాను దావీదు తనకు భార్యగా తెచ్చేసుకున్నాడు. కానీ ఈ సంగతి యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండింది అని రాయబడింది దేవుని వాక్యం. ఈ సంగతి ఎవరికీ తెలియదు అనుకున్నాడు, కానీ దావీదు దేవుడు కన్ను, దేవుని కెమెరా ఆ కార్యాన్ని షూట్ చేసి నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు దగ్గరికి పంపించబడ్డాడు.
నాతాను చెప్పాడు నువ్వు చేసిన పని మంచిది కాదని అంత విశదీకరించినప్పుడు ఎవరికీ తెలియదు అనుకున్నాను, కానీ ఈ వ్యభిచారం అనేటువంటిది బట్టబయలైంది. నరహత్య బట్టబయలవుతుంది, వ్యభిచారం బట్టబయలవుతుంది. దేవుని బిడ్డలారా, దొంగతనం అలాంటిది ఏదైనా సరే, అననీయ సప్ఫీరాలు దేవుని బిడ్డలారా అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో మనకు బాగా తెలుసు. అందరూ తమ స్థిరచర ఆస్తులు అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తూ ఉంటే అననీయ సప్ఫీరా కూడా అమ్మేశారు, కానీ సగమే తీసుకొచ్చారు అపోస్తుల పాదాల దగ్గరికి, సగం దాచుకున్నారు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు వారు, కానీ పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇంతకైనా మీరు మీ స్థలం అమ్ముతా అంటే ఇంతకే అని చెప్పి పరిశుద్ధాత్మతో అబద్ధమాడారు, మోసగించారు, దొంగతనం చేశారు. వెంటనే అననీయ ప్రాణం విడిచిపెట్టాడు. ఆ తర్వాత 3 గంటలకు వచ్చినటువంటి సప్ఫీరా కూడా ప్రాణం విడిచిపెట్టేసింది. ఈ యొక్క దైవ సందేశ సారాంశం ఏమిటి అనంటే, దేవునికి విరోధంగా చేసింది ఏదైనా సరే, భక్తిలో మనం రహస్యంగా ఉండొచ్చు, రహస్యంగా ప్రార్థన చేయొచ్చు. అది బయలుపరచబడతదా బయలుపరచబడక మానదన్నది రెండో విషయం. రహస్యంగా దేవునికి ఇవ్వడం, రహస్యంగా ప్రార్థన చేసుకోవడం, రహస్య క్రైస్తవులుగా ఉండడం కోసం కాదు. ఈ రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదని నేను చెప్పిన బోధ. I want you to understand me very, very clearly. I am very clear and sure about what I am preaching. నేను ఏం బోధిస్తున్నానో అది I am in conscious, స్పృహలో ఉండే బోధిస్తున్నాను. రహస్యంగా ఇచ్చుట, రహస్యంగా ప్రార్థించుట, రహస్య క్రైస్తవుడిగా మారుట అనేటువంటి వాటి గురించి కాదు యేసు అక్కడ చెప్తా. రహస్యమైనది ఏది బయలుపరచబడక మానదు అని అంటే అది దొంగతనం అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, నరహత్య అవ్వచ్చు. అవన్నీ కూడా కొన్ని దినాలు నువ్వు దాయగలగవచ్చు, కానీ కొన్ని దినాల తర్వాత అవి బయటకు వచ్చేస్తాయి. మిద్దె మీద చీకటిలో మాట్లాడుకున్నవి బహిరంగ స్థలాల్లో తెలిసిపోతాయని యేసు చెప్పాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రభువైన యేసు క్రీస్తు తన వాక్యం ద్వారా ఈ యొక్క సమయంలో నీతో సూటిగా మాట్లాడాడని నీకు తెలుసు. బయలుపరచబడిన తర్వాత అలా చచ్చిపోయారు. దావీదు అయితే ఒప్పుకున్నాడు కాబట్టి మరలా దేవుని పరిశుద్ధాత్మను దేవుడు మోసేకి దావీదుకి ఇచ్చాడు. మరి నీ పరిస్థితి ఇప్పటి వరకు ఏదైతే అయిపోయింది, ఇక మీదటైనా రహస్య జీవితానికి స్వస్తి చెప్పి యథార్థతతో భక్తితో ముందుకు సాగు. దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకోసం ప్రార్థన కోరుతున్నాను. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన వర్తమానం నీ బిడ్డలు ఆలకించారు. వారి జీవితాలకి ఈ వర్తమానం శ్రేష్టమైన వర్తమానంగా ఉందని వారు నేను నమ్ముతూ ఉన్నాం. నీ మాట జీవితాన్ని మార్చే మాట. వాక్యం వింటున్న వారిలో ఎవరైనా రహస్యంగా ఏమన్నా చేస్తూ దాచిపెడుతూ ఉన్నారేమో, ఇదిగో అది ఒక దినాన్ని బయలవుతుందని నువ్వు వారితో మాట్లాడావు ప్రభువా. అది బయలుపరచబడిన తర్వాత ఎంత భయంకరమో. మోసే భయపడ్డాడు, పారిపోయాడు. అననీయ సప్ఫీరాలు అయితే ఏకంగా చనిపోయారు. దావీదు తన పాపం బట్టబయలైన తర్వాత క్షమించమని అడిగి క్షమాపణ పొందాడు. ఇదిగో మోసేలాగా పారిపోవడం కాదు, కానీ ఇదిగో అననీయ సప్ఫీరాలాగా చచ్చిపోవడం కాదు, కానీ దావీదు వలె వారు క్షమాపణ దగ్గర కోరుకుని వారిని క్షమించండి. ఈ కృపను వారి మీద సమృద్ధిగా ఉండనిమ్మని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యమైన ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వర్తమానం ద్వారా నువ్వు మేలు పొందినట్లయితే మీ నుండి మేము వినగోరుచు ఉన్నాం. నేడే మీరు మాకు రాయండి, ఫోన్ చేయండి. మా అడ్రస్ పాస్టర్ ఆర్ రాజు, అపోస్టలిక్ ఫెయిత్ చర్చ్, కైకవోలు పోస్ట్, పెదపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 900002523887. మా ఈమెయిల్ అడ్రస్ pastorraju@gmail.com. మరలా మనం కలుసుకునేటంత వరకు దైవాశీర్వాదములతో మీ సహోదరుడు రాజు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.